తండ్రి కొడుకులు నేరగాళ్ళు కేసీఆర్ కేటీఆర్ను శిక్షించాలంటే దేశ చట్టాలన్నీ చదవాలి. ధరణితో వేలాది ఎకరాలు బదిలీ చేశారు. రైతుల భూముల సమాచారాన్ని విదేశీయుల చేతిలో పెట్టారు. నేరగాళ్లకు అమ్ముకున్నారు. కిషన్ రెడ్డి ఊర్లో భూదాన్ భూములకు పట్టా. ధరణి అంతా కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజుకే. లొసుగులు తెలిసాయనే సభ నుంచి పరారి. ధరణికి సంబంధించి గ్రామాలలో కూడా ప్రజలలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములను ఇష్టానుసారంగా అమ్మేసినటువంటి మాట వాస్తవమే. కలెక్టర్ అమోయ్ కుమార్కి సంబంధించినటువంటి కేసు అందులో రుజువు కూడా చేస్తున్నది. అది కాకుండా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అదొకటే కాదు, ఏది శత్రు వాళ్ళకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి కూడా కొన్ని, అంటే భారతదేశం నుంచి చైనాకి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు, పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళ భూములు కూడా అనేకమైనటువంటి ఉన్నాయి. అవి కాకుండా ఎవరూ క్లెయిమ్ చేయనటువంటి భూములు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇనాం భూములు, సర్ఫే, ఇట్లా వేలాది ఎకరాల భూములు, ఒక్కొక్కటి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు, కొన్ని లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూములు మాయమైపోయినాయి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏడాది అయింది కదా. ఏడాదిలో ఎక్కడెక్కడ భూములు ఒకటో రెండో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు ఒకటో రెండో ఇచ్చారు, అయిపోయింది. మిగిలినటువంటి భూముల విషయంలో కేసీఆర్ లేదంటే కేటీఆర్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని భూములు కాజేసిర్రు, ఎన్నెన్ని పోయినాయి మీ దగ్గర ఏడాది నుంచి ఇప్పటిదాకా లిస్టు తెలుస్తలేదా? మీరు వేల కోట్ల భూములు, దళితులు వేలాది ఎకరాల భూములు బదిలీ చేశారు. ఎక్కడ బదిలీ చేశారు, ఎంత బదిలీ చేశారు, ఎవరికి బదిలీ చేశారు, ఎంత దాని మీద లావాదేవీలు జరిగినాయి, ఏడాది పాటు మీరు చేసినటువంటిది ఏంటి? ధరణి, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా, అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ధరణికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అంతా మీ దగ్గరనే ఉంటుంది కదా, అధికారులు మీ చేతిలోనే ఉంటారు కదా. మరి వాళ్ళందరినీ సమన్వయపరిచి ఏ జిల్లాలో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఎంత మేరకు తప్పుడులైనాయి, ఎన్ని కేసులైనటువంటి భూములు, ధరణికి సంబంధించినటువంటి భూముల్లో మా భూములు ధరణిలో రావట్లేదు, లేదా వస్తలేవు, లేదా పక్కోళ్ళకు పంపేసిరు, లేదా లోకల్గా ఉండేటువంటి నాయకులు దందాలు చేసుకున్నారు, ఈ వివరాలన్నీ కలిపి ఏ జిల్లాలో ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైనవి, భూములు బదలాయింపు జరిగినాయి, ఎవరి పేరు మీదకి జరిగినాయి, ఎవరితోటి లావాదేవీలు జరిగినాయి, ఎవరు ఎంత సంపాదించారు, కేటీఆర్ హస్తం ఉందా, అందులో కేటీఆర్ ఉందా, లేదా సంతోష్ రావు ఉందా, హరీష్ రావు ఉందా, కవిత ఉందా, వాళ్ళ కుటుంబం ఉందా, ఎవరిది ఉందా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అధికారంలోకి వచ్చినాక ఏడాది పాటు వాళ్ళ భూభారతి బిల్లు తీసుకొచ్చారు. మీరు ఇప్పుడున్నటువంటి వేల లక్షల ఎకరాల భూములకు సంబంధించి ఏవైతే కొట్లాటల్లో ఉన్నాయో, ఏవైతే డిస్ప్యూట్లు ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు తీర్చేయగలరా? వాటికి సంబంధించినటువంటి అంశాలు ఎంత మేరకు జీరో, అసలు ఏ డిస్ప్యూట్ లేనటువంటి భూములన్నిటినీ ధరణికి సంబంధించి కానీ మిగిలినటువంటి కానీ, ఇవాళ ధరణి వస్తే ధరణిలో పైసలు కట్టి ఎక్కించుకోవాలి ఒక రైతు. ఒక గుంటలో 2 గుంటలో 10 గుంటలో అద్దెక్రమం ఉండేటువంటి రైతు ఇవాళ ధరణి వస్తే ధరణి లెక్కించుకోవాలి, దానికి డబ్బులు కట్టాలి. అంతకుముందు పహాని ఉంటే దానికి డబ్బులు కట్టాలి. ROR చట్టం వస్తే, పట్టా పాస్బుక్లు వస్తే, ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడల్లా, చట్టం మారినప్పుడల్లా రైతులు లేదంటే భూ యజమానులు ఇష్టానుసారంగా, అంటే వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా ఇష్టానుసారంగా డబ్బులు కట్టాల్సిందేనా? ప్రభుత్వానికి పన్నులు కట్టాల్సిందేనా? అది కాకుండా భూములు డబుల్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారులకు ఏమిస్తారు, లేదంటే కబ్జాలు చేసి తేలి ఇది ఫలానా వాళ్ళు కబ్జా చేసిర్రు అనేటువంటి విషయం తేలిన తర్వాత వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెడతామని మీరు ఏమైనా చట్టం తీసుకొస్తారా? భూభారతికి సంబంధించినటువంటి దాంట్లో ఆ చర్చ లేదే. ఇవాళ డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆ బాధ్యత ఎవరిది? ఏదైనా ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయాలంటే దాంట్లో ఎటువంటి విభేదాలకు, భేదాలకు, లేదంటే డిస్ప్యూట్స్కు, కొట్లాటలకు లేవు అని ఒక స్పష్టంగా ఏది మీడియాలో ఇచ్చినట్టుగా అక్కడ మొత్తం గ్రామంలోనో ఆ ఊర్లోనో నోటీసులు అంటించిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తామనేటువంటి మాట చెప్పొచ్చు కదా. ఏదైనా ఒక ఆస్తికి సంబంధించినటువంటి అంశము రిజిస్ట్రేషన్ చేస్తే ఆ ఆస్తి పైన ఒక నోటీస్ ఇచ్చి, ఈ ఆస్తి మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, ఎవరికైనా డిస్ప్యూట్స్ ఉంటే 15 రోజుల్లోపు ఈ ఆస్తికి సంబంధించినటువంటి వాళ్ళు రావాలని ఒకటి పెట్టొచ్చు కదా. లేదా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైటు, ఒక యాప్, మొబైల్కి సంబంధించినటువంటి యాప్, లేదంటే సోషల్ మీడియా అకౌంట్ ఒకటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటిది పెట్టి దాంట్లో ప్రతి రిజిస్ట్రేషన్ భూమి ఏదైతే రిజిస్ట్రేషన్ అవుతుందో, ఏదైతే ఆస్తి రిజిస్ట్రేషన్ అవుతుందో ఫలానా ఆస్తి రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పేసి అలా పెట్టండి. పెట్టిగో ఈ 15 రోజుల్లో ఫలానా రోజు మేము స్లాట్ ఇచ్చినాము, ఆస్తి రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వచ్చి రమ్మని చెప్పొచ్చు కదా. ఎందుకు దాన్ని చేయట్లేదు?
అవన్నీ పక్కన పెడితే కేసీఆర్ కేటీఆర్ దేశంలో ఉన్న చట్టాలు సరిపోవు, చదవాలి, అన్నీ చదవండి అంటే కేసీఆర్ కేటీఆర్ను వదిలేద్దాం అనుకుంటున్నారా? వదిలేస్తారా? ఏడాది ఎందుకు పట్టింది మీకు? ఇవాళ ఫార్ములా కేసు పెట్టడానికే ఏడాది పట్టింది. మరి ధరణి భూములకు సంబంధించినటువంటి వందల వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి కదా, చేతులు మారిపోయినాయి కదా. అందులో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్తో సహా వాళ్ళ కుటుంబంతో సహా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఇతర పార్టీ రాజకీయ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ కాంగ్రెస్లో చేర్పించుకున్నారు కదా. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఈ ధరణికి సంబంధించినటువంటి కేసుల్లో కానీ లోపభూయిష్టాల్లో వాళ్ళకు సంబంధం లేదని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్టిఫికేట్ ఇచ్చిందా? కేటీఆర్ కేసీఆర్లు ధరణి పేరు మీద వేల కోట్ల రూపాయలు దండుకుంటే ఇప్పటిదాకా ఒక్క కేసు ఎందుకు పెట్టలేకపోయారు? ఏడాది అయింది కదా, కనీసం ఒక్క భూమి కూడా దొరకలేదా? కనీసం పలానా భూమి పలానా చోట కేటీఆర్ వల్ల ఇది జరిగింది, అమోయ్ కుమార్ని అరెస్ట్ చేసిర్రు, ఇప్పటిదాకా అమోయ్ కుమార్ మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేయలేదు. మరి దాంట్లో ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఒకటి కూడా పలానా మంత్రి చెప్తే వాళ్ళు చెప్తే చేసినామని ఎందుకు చెప్పలేదు? కేటీఆర్ చేసిన దందాలేంటి, వాళ్ళ కుటుంబం చేసిన దందాలేంటి, కేసీఆర్ చేసినటువంటి దందాలేంటి? ఏడాది నుంచి ఇప్పటిదాకా మీరు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? దాని వెనుక ఎవరున్నారనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఏడాది పట్టింది. ఇవాళ మీరు ఆరోపణ చేసి మళ్ళీ కేసు పెట్టడానికి ఇంకో ఏడాది పడుతుంది. దాని తర్వాత అది జరగడానికి అంటే ఈ 5 ఏళ్ళు కాలక్షేపం జరిగిపోతుంది. వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటూ రాజకీయంగా 5 ఏళ్ళు కాలక్షేపం చేయడమే తప్ప నిజాయితీగా రుజువు చేసి ఎస్ కేటీఆర్ కేసీఆర్ దొంగతనం చేసిరు, ధరణి భూములను ఎత్తుకపోయారు, పలానా వాళ్ళకు కట్టబెట్టిరు, పలానా వాళ్ళ దగ్గర ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారు, వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు, పలానా భూమి అమ్మకం విషయంలో, పలానా భూమికి సంబంధించినటువంటి ధరణి నమోదు విషయంలో ఇన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి, పలానా బిల్డర్ ఉన్నాడు, పలానా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు, లేదా పలానా రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఆ విషయం చెప్పలేకపోతున్నారు? దానిపైన కూడా క్లారిటీ రావాలి కదా. నిన్న మొన్న కూడా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఎక్కడో గాజుల రామారంలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి అంశంలో ఏవో అవకతవకలు జరిగినాయి, వాళ్ళ కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నారు, వందల కోట్ల రూపాయలు, అందుకనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మరి దానిపైన కూడా స్పష్టత ఇవ్వాల్సింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఎస్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయనకు అయాచిత లబ్ధి ఇచ్చిరా లేదా? గాజుల రామారంలో ఏదో భూమిపైన ఆరోపణలు వస్తున్నాయి, ఆ ఆరోపణలు నిజమా కాదా చెప్పాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అంటే ఆ భూముల్లో దాంట్లో లావాదేవీల్లో మీకు వాటా ఇస్తున్నాడు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేసుకున్నారా అనేటువంటి అనుమానం రాదా? మరి ఏమైంది? దీనికి సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆస్తులను యథేచ్ఛగా కొల్లగొట్టారు. ధరణితో పాటు ఆర్థిక అవకతవకలపై ఆడిటు, భూభారతి చట్టం, ప్రజల నిజమైన చట్టం విస్తృత చర్చతో తెచ్చినాము. ఏమైంది మరి ఇప్పటిదాకా? అవకతవకలు చేసిరని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు. అప్పుడంటే మీకు అధికారం లేదు. అధికారంలోకి వచ్చినాక ఏడాది దాకా ప్రజలకు ఏమవుతుంది? ప్రజలకు ఏమనుకుంటారు? ఇవాళ ఏదో ఒట్టిగా మాట్లాడుకుంటున్నారో అయిపోయింది, ఈయన కొట్టినట్టు చేయాలి, ఆయన తిట్టినట్టు చేయాలి, ఇద్దరు కలిసిపోతారు అనేటువంటి చర్చ జరుగుతుంది తప్ప ఎక్కడైనా సరే ఎస్ నిజాయితీగా నిబద్ధతగా అధికార కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం యొక్క తప్పులను ఎక్కడ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, లేకపోతే డ్రగ్స్ కేసుకు సంబంధించింది, నయీం కేసుకు సంబంధించింది ఎన్నో కేసులు ఆరోపణలు చేశారు కదా. వాళ్ళ కుటుంబాల ఆస్తులకు సంబంధించింది, ఫామ్ హౌస్కు సంబంధించింది. ఏమైంది ఇప్పటిదాకా? ఏది రుజువు ఎందుకు చేయలేకపోయారు? రుజువు చేయాలి కదా. వాటికి సంబంధించినటువంటి అంశంలో ఒక్కటి కూడా దొరకలేదా? ఒక్కటి కూడా, ఒక్క ధరణిలో ఒక్కటి కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు పలానా చోట ధరణిని వాడుకొని ఇన్ని వందల వేల కోట్ల రూపాయల భూములను అన్యాక్రాంతం చేశారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమంగా జరిగినాయి అనేటువంటి విషయం ఒక్కటి కూడా తెలుసలేకపోయారా? ఒక్కరు గుర్తించలేకపోయారా? కనీసం ఎందుకు చెప్తలేరు? ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, ధరణిలో అవకతవకలు జరిగినట్టున్నారు కదా. ఉదాహరణలు చెప్పండి. పలానా సర్వే నెంబర్లో ఇట్లా జరిగింది, పలానా ఊర్లో ఇట్లా జరిగింది. ఏం అడ్డం వస్తుంది మీకు? కాంగ్రెస్ పార్టీకి అడ్డం వచ్చింది ఏమున్నది? కాంగ్రెస్ పార్టీని వద్దన్న వాళ్ళు ఎవరు? ఈ విషయం పైన స్పష్టత లేదు, ఆ విషయం పైన కూడా స్పష్టత లేదు. ఎవరు ఏం చెప్పాలనేటువంటి అంశం పైన ఇది దీని వెనుక ఏదో మళ్ళీ అందులో నుంచి ఇందులోకి వచ్చి, ఇందులో నుంచి అందులోకి వచ్చి బెదిరించి ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీలో చేర్పించేసుకోవడమే తప్ప కేసీఆర్ కుటుంబం పైన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈగ కూడా వాళ్ళనివ్వదనేటువంటి విషయం అర్థమైపోయింది.